ఈరోజు మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 15 రోజులు నెల రోజుల కిందగా జరుగుతున్నటువంటి కబ్జాదారుల దారుణకాండ దౌర్జన్యం ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో మరి ఎవరైతే 574/1లో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 13, 12 ఇట్టా జ్యోతి గారు అయితేనేమి, కామర్తి రామమ్మ గారు అయితేనేమి, అలాగే నారాయణ గారు అయితేనేమి, వీళ్ళందరూ 15, 16, 17 ఫ్లాట్ల వాళ్ళు కూడా దాదాపు 5-6 ఫ్లాట్ల వాళ్ళు రావడం జరిగింది. వారు జరిగినటువంటి అన్యాయాన్ని మరి శ్రీమతి గుట్టరెడ్డి మేడం గారి దగ్గరికి వచ్చి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా తక్షణం స్పందిస్తూ వెంటనే వారి స్థలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థలాలను పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు కూడా చూస్తూ ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేయడం కూడా జరిగింది. ఎవరైతే కబ్జా చేసినారో దయచేసి వాళ్ళకి వదిలేసి వెళ్ళండి, ఇక్కడితో ఇది నాపేసేయండి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఎవరు స్థలాలు వాళ్ళు ఉండండి అని చెప్తే కూడా వాళ్ళు వినకుండా మరి ఏవైతే వీరు ఫ్లాట్లలో బండలు పాకుకొని మున్సిపాలిటీ గుత్తా ఉంది, ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్, మున్సిపాలిటీ అప్రూవల్స్ ఉన్నాయి, గుత్తా ట్యాక్స్ కడుతున్నారు, కరెంటు మీటర్కి అమౌంట్ కరెంటు బిల్లు కూడా కడుతున్నారు. అన్నీ ఉన్నా కూడా వీళ్ళకు దాదాపు 93లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు 2026, 1993 ఎక్కడ 2026 ఇన్నేళ్ల వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఈరోజు సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద చేసినటువంటి రిజిస్ట్రేషన్ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈరోజు వచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని మా కౌన్సిల్లో కూడా మేము మాట్లాడడం జరిగింది. మా కమిషనర్ గారి దగ్గరికి వీళ్ళందరూ తీసుకెళ్లి కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ మున్సిపాలిటీ సర్వేను కూడా పంపిస్తాను, మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పంపించి అక్కడ ఏవైతే కబ్జా చేసినారో వాళ్ళని కూడా పరిశీలిస్తామని వారు కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది. సార్ గారికి కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటివి మేము ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇలా అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు. అయినా కూడా కబ్జాదారులు బరి తెగించి వారి స్థలాల వద్దకు వచ్చి వాళ్ళు రాసుకున్నటువంటి బండల పైన వాళ్ళ పేర్లు, వాళ్ళ సర్వే నంబరు, వాళ్ళ డాక్యుమెంట్ నంబరు ధైర్యంగా వాళ్ళు రాసుకున్నారు. కానీ ఈరోజు అలాంటి దాన్ని కుడిపేసి వాళ్ళు ఏం రాయకుండా వాళ్ళ పేరు రాసి వెళ్ళిపోయారు. మీకు అంత ధైర్యంగా మీరైతే మీ డాక్యుమెంట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది కదా, మీ డాక్యుమెంట్ నెంబర్ ఎందుకు మెన్షన్ చేయలేదు? అక్కడ మీ పేరు రాసి వెళ్ళిపోతారా? అంటే ఎవరో బండలు పాతుకొని వాళ్ళు కష్టపడి చేసుకుని తినేవాళ్ళు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వదలరా? ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మిగనూరు నియోజకవర్గం, ఎమ్మిగనూరు పట్టణంలో ఎంతోమంది ఉంటున్నారు. మంత్రాలయంలో అయితేనేమి, ఓజీలో అయితేనే పనిచేసే వాళ్ళందరూ ఎమ్మిగనూరులో వచ్చి ఎందుకుంటారు? ఎందుకు అప్పడం చేస్తాం? ఎమ్మిగనూరు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఇక్కడ మంచి వాటర్ దొరుకుతుంది, ఎమ్మిగనూరులో ఎలాంటి గలాటలు ఉండవు, ఎలాంటి కబ్జాదారులు ఉన్నారనే ధైర్యంతో ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి వచ్చి బతుకుతా ఉన్నారు. వాళ్ళని మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల ఇలాంటి ఉద్యోగస్తులు అందరూ భయపడి మన ఎమ్మిగనూరు వదిలేసి పారిపోయే పరిస్థితి ఈరోజు ఈ కబ్జాదారులు తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా మేడం గారు కూడా సీరియస్గా తీసుకున్నారు. కలెక్టర్ మేడం గారికి కూడా ఆల్రెడీ కర్నూలులో రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మరి కలెక్టర్ గారు వస్తున్నారనే విషయం తెలుసుకొని వీళ్ళందరూ బాధితులు కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. మేడం గారు కూడా ఎంఆర్ఓ గారికి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటివి ఏమనంటే ధైర్యంగా ఏదైనా సొంత డబ్బు పెట్టి స్థలాలు కొనుక్కోండి, కబ్జాలు చేసి కబ్జాదారులకు మిగిల్చొద్దండి, దయచేసి అన్యాయం చేద్దండి. ఒకరికి అన్యాయం చేసి మీరు తింటే దేవుడు మీకు మెచ్చడు. దయచేసి కష్టపడి ఏదైనా పని చేసుకొని తినండి. కానీ ఇట్లా అమాయకుల పైన, బీదవాళ్ళ పైన, చేనేతల పైన మీరు అస్సలు ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే మాత్రం మేమైతే సహించాం. మా మున్సిపల్ కౌన్సిలర్లు, మా పట్టణ అధ్యక్షులు నాగేశప్ప గారు, మా జిల్లా చేనేత అధ్యక్షులు ఎంకే శివకుమార్ గారు, నియోజకవర్గ చేనేత అధ్యక్షులు నీలకంఠప్ప గారు చేనేతలకు అండగా ఉంటాం. వారి స్థలాల్లో ఉండి బండలు పాతిచ్చి వారు ఏమైనా చేసుకొని వారి కోసం నిలబడతాం. మా మేడం గారి ఆదేశాలతో ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం. నా పేరు పిట్టా జ్యోతి. నేను 2019 ఆగస్టు నెలలో మిలిటరీ కాలనీలో ఉండే ఒక ఫ్లాట్ని మునిస్వామి సార్ దగ్గర నుంచి కొన్నాను. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 13, సర్వే నెంబర్ 574/1లో ఉన్న ఫ్లాట్ నెంబర్ 13ని నేను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు రెండు నెలల కిందట నా ఫ్లాట్లో కొంతమంది ఆక్రమణదారులు వచ్చి ఇది 574/1 ఫ్లాట్ నెంబర్ 13 కాదు, ఇది మీది కాదు, ఇది 575/B అని చెప్పి ఇది మీది కాదు, ఇది మాది అని ఆక్రమణ చేయడం జరిగింది. మేము బండలు అన్ని పాతి పెయింట్తో మా పేరు ప్లస్ అన్ని స్థలం డాక్యుమెంట్ నెంబర్ అన్నీ రాయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు
వచ్చి కబ్జాదారులు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు వచ్చి పెయింట్ అంతా వాళ్ళు కొట్టేసి వాళ్ళ పేర్లు రాసుకొని వెళ్ళడం జరిగింది. దీని మీద మేము కలెక్టర్ మేడం గారిని కలిసి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. మేడం మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎవరైతే ఆక్రమణదారులు వచ్చినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేడంని మేము కోరుకుంటున్నాము. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. సమస్యలు మీన పడవద్దండి. కొంచెం ఎన్నికి ఏదైనా కొంచెం నిలబడి ఎన్నికి రా.